మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ గురించి. మీనరాశి వాళ్ళకి జూన్ 15 నుంచి జూన్ 30 వరకు ఎలా ఉందో చూద్దాము. ఏలాంటి శని ప్రభావం అనేది వీళ్ళకి రెండో ఘట్టం కదా వీళ్ళకి. సో చాలా ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంది. అలాగే మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి ఏమో 4వ ఇంట్లో ఉన్నారు, 4th లార్డ్తో ఉన్నారు. సో తప్పక చదువు మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ కనిపిస్తోంది. అలాగే పై చదువులకి బయటకు వెళ్ళడం అనేది ఎక్కువ కనిపిస్తోంది. ట్రావెలింగ్ కూడా చాలా ఎక్కువే ఉందన్నమాట. షార్ట్ టర్మ్ ట్రావెల్ ఉంది, కానీ లాంగ్ టర్మ్ ట్రావెల్ ప్లానింగ్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. కానీ దాంపత్య జీవితంలో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి కానీ, లేకపోతే లాంగ్ టర్మ్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి కానీ చాలా వరకు డిసగ్రిమెంట్స్ కానీ, ఈగో క్లాషెస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ మీద వీళ్ళు ధ్యాస పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. తప్పక ఏంటంటే అది కోర్ట్ కేసు వరకు వెళ్ళే ఛాన్సెస్, అంటే ఏంటి, మూడో వ్యక్తులు మధ్యలో రావడం అనేది, అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో రావడం అనేది ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఏంటంటే వీళ్ళకి కెరియర్ పరంగా కూడా కొంతవరకు ఎదురుదెబ్బలు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళకి ఇప్పటి వరకు సాఫీగా సాగిపోతుంది అనుకున్న వాళ్ళందరికీ కొంత అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. పరిహారం మాత్రం వీళ్ళు తప్పక చాలా ఎక్కువ పరిహారాలు చేయవలసి వస్తుందన్నమాట. ఏలినాటి శని ప్రభావం చాలా చాలా ఎక్కువ ఉంది. అలాగే మనం చూసాము అంటే 3rd లార్డ్ ఏమో 2nd లో పడుతున్నారు వీనస్. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 3వ ఇంటికి వెళ్తున్నారంటే మనం మాట్లాడేది వీనస్ అనమాట. సో తప్పక ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు ఎవరికైనా లోన్స్ ఇచ్చి ఉంటే కనుక తప్పక వెనక్కి తిరిగి రావు అంత ఈజీగా. సో జాగ్రత్త పడటం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే ఎప్పటికైనా సరే మన రోజువారీ జీవితానికి కూడా కావాల్సినంత మనకి సరిపడా వస్తుంది అనేది 15 రోజులు చెప్పలేము. అంటే సరిపెట్టుకోవాలి అన్న ఒక స్థితి వస్తుంది. వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మనం చూసాము అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీను వాళ్ళే అనుకున్న స్థాయికి వాళ్ళకి రాదు. అంటే ఏంటి, వాళ్ళు అనుకున్న రీతిగాను వాళ్ళ రెన్యూమరేషన్ కానీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అలాగే మనం చూసాము అంటే ఎవరికైనా ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళందరికీ కూడాను కొంతవరకు శుభసూచనలు 15 రోజులు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువే కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కేతు